సౌండ్ ఎవరు? నిద్రునా నువ్వా బాబు? నిద్రు. మీరేంటి వర్క్ అంతా ఇక్కడ లోకల్లా? మీరు లోకలే. ఇది గొప్ప ధ్యాన యజ్ఞం. అందరూ ధ్యానం చేశారు. ఎందుకని తెలుసా? జీవులు చంపుతున్నారు కదా తినడం కోసం. ఇంకా అది ఉండకూడదు. ఉండొచ్చా? రోజు అన్నిటిని దారుణంగా చంపి మనం తినేయాలా? తినకపోతే చచ్చిపోం మనం, కానీ మనం తింటే అవన్నీ చచ్చిపోతాయి. అట్లా కాపాడాలి వద్దా? కాపాడదామా? మీరు ఈ రోజు నుంచి మాంసం మానేయాలి. ఎవరెవరు మానేస్తారు? ప్రామిస్ చేయండి. శ్రీని గారికి. శ్రీను రండి. ఏమి అది తినకపోతే మనం చచ్చిపోం. మనకు బోల్డ్ ఉన్నాయా లేదా? ఇక్కడ ధ్యాన యజ్ఞం చేసినందుకు మీరు మానేశారనుకో, మీ ద్వారా మీ ఫ్యామిలీని మానిపించారనుకో, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చులైనవి. ఎంతోమంది వచ్చారు. మేము ఊరికి వచ్చి వాటర్ ఫాల్లో స్నానం చేయడానికి రాలే. మీరందరూ ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో మీరు ఈ ధ్యానం ఎలా చేయాలో చెప్పి మీ ఇష్టం ఉన్నదంతా. మీకు మందు అలవాటు ఉంటే అది నెమ్మదిగా మానేస్తారు, కానీ మాంసం అలవాటు ఇవ్వాలి మానేయాలి. ఇంకేజీ ఏడవకూడదు. నేనన్నా అట్లా ఏడిపించి ఆ రక్త మాంసం తినేస్తే అది మన పిల్లలకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. ఓకేనా? అట్లా కాపాడదామా వద్దా? కాపాడదామా? మొత్తం ఏ ఊరు మీది? పత్తిపాడు వరకు, రాజపల్లి, పత్తిపాడు, ఇంకే ఊరు? పెద్దపాలెం, నర్సీపట్నం. మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళందరితోటి వాళ్ళని మాంసం అనిపించే పని చేయండి చాలు. ఏమన్నా వీళ్ళు గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంత ఫోటో తీసుకోవాలి. ఇంకా గట్టిగా చెప్పండి. బ్రహ్మర్షి పత్రిజీకి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి, గోదావరి జిల్లాల మాస్టర్స్ కి, పిరమిడ్ మాస్టర్లకి, దారపల్లి శక్తి క్షేత్రానికి, మహావతార్ బాబాజీ పిరమిడ్ కి, ఈ రాజు గారికి, రామరాజు గారికి, గట్టిగా రామరాజు గారికి, ప్రెసిడెంట్ గారికి, ఊరు నిమ్మల అప్పారావు గారు ప్రెసిడెంట్ గారికి, శరణ్య శ్రీనివాస్ గారికి, పలివల్ల శ్రీనికి, తెర వెనక ఉండి పని చేస్తారు కదా ఇక్కడ. ఇదంతటికి కారణం వెనకాల ఉండి నడిపించే వ్యక్తి ఉంటాడు, పలివల్ల శ్రీను అంటే ఆ బృందం అందరూ శ్రీను అనుకుంటే అందరూ మేమందరం శ్రీని క్లాప్స్ కొడితే అందరూ కొట్టినట్టే. ఇక్కడ సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఈ జగపతి రోజు ఊరిక మొన్న మధ్యాహ్నం వచ్చి ఈ స్టేజ్ మీద యాక్ట్ చేయడం అంతా చేసింది మాస్టర్స్. మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మాస్టర్స్. అందులో ఈ బృందం, ఈ మేడం, ఇలాంటి వారు అందరూ సహకారం. కాకినాడ కడప వెంకన్న గారు, మేడం శరణ్య శ్రీనివాస్ గారు, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించుకున్నాం. బాగుందా? ఈ ప్రకృతి దేవతలు మనం ఆశ్రయించడానికి అనడానికి చిహ్నమే ఈ 3 రోజులు మనకి వాతావరణం సహకరించడం. వర్షం వస్తే ఇక్కడ మన మీటింగ్ జరగదు. కొండ అవతల కురిసిదట ఇక్కడ ఉంది. వేడిగా ఉంటే ఏదో ఒకటి చేసుకోగలం, కానీ వర్షం వస్తే చేయడానికి ఏం లేదు. చల్లగా ఉన్నా కప్పుకోగలం, వేడిగా ఉంటే కొన్ని ఫ్యాను ఇంకోటి చేయగలుగుతాం. బట్ వర్షం వస్తే ఉండడానికి అందరూ కలిసి అందరూ అక్కడ కూర్చోవలసి వచ్చేది రాత్రి అంతా. ముందు రోజు వరకు పెద్ద వర్షమే కదా. అంటే ప్రకృతి మనని ఆశీర్వదించింది. ఆ ప్రకృతి మాతకి వేల 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 కృతజ్ఞతలు. ఈ మాస్టర్స్ అందరికీ ప్రవీణ్ చెప్తున్నాడు, పొద్దుటే కళ్ళు చేసేటప్పటికి ఇక్కడ కాషాయ వస్త్రాలతో ఎంతో మంది మాస్టర్స్ కనిపించారు సార్ నాకని. రాత్రి ఇక్కడ మీటింగ్ అవగానే అక్కడ మెడిటేషన్ అయిందని చెప్తున్నాడు. ఆ మాస్టర్స్కి అందరూ ఉండబట్టే ఈరోజు ఈ మాస్టర్స్ వీళ్ళు శాఖాహారులు అయ్యారు.
ఈ ఈ యజ్ఞం విజయవంతం అయింది అనడానికి అవన్నీ మన కంటికి కనబడిపోయినా ఇలాంటి వాళ్ళు నిన్నటి వరకు మాంసం తిన్నవాళ్ళు ఈ రోజు నుంచి ఇంకా వీళ్ళు మాంసం తినను అన్నారంటే అది చాలు, యజ్ఞం విజయవంతం అయింది అనడానికి. ఏమన్నా మీరు పండుగ వచ్చినా పబ్బం వచ్చినా భూమి ఆకాశం ఒకటైపోయినా మీ ఇంట్లో ప్రోగ్రామ్స్ అయినా ఇది పెట్టకపోతే మంచిది కాదు అని చెప్పినా మీరు ఎవరి మాట అయినొద్దు. అదేందా మీ చుట్టాలు ఇంటి దగ్గర మీ ఇళ్లలో ఫంక్షన్లకి మాంసం పెట్టాలి కొయ్యాలి అంటే దానికి దూరంగా ఉండండి. మీ అందరూ అలాగే తినేవాళ్ళు మానేసాం, మీరు మానేస్తే మనందరం కలిసి ఉన్న వాళ్ళతో మానిపించేద్దాం. ఓకేనా? ఇది మన ఇక్కడ యజ్ఞం చేసి ఇంతమంది ఇంత కష్టపడితే ఏమొచ్చిందంటే వీళ్ళు శాఖాహారులు అయ్యారు. ఈ స్ఫూర్తితో మనం ఈ గోదావరి జిల్లాలో ప్రతి మనిషిని చేరదాం, ప్రతి వ్యక్తిని చేరదాం, ప్రతి వ్యక్తికి ఎలా చెప్తే బాగుంటుందో అలా చెప్దాం. అందరినీ శాఖాహారులుగా మార్చే వరకు రాత్రి 25 కుటుంబాలు రాత్రి 2 గంటల వరకు ఈ గ్రామాల వాళ్ళు వచ్చి ధ్యానం చేసి వెళ్ళారట. వాళ్ళందరూ గట్టి క్లాప్స్. వాళ్ళకి ధ్యానం అంటే తెలియదు, వచ్చారు. కార్యక్రమాలు జరగడం వల్లే కదా ఇది జరిగింది. ఈ స్ఫూర్తితో ఈ శక్తితో మనం ఏం చేయగలము? ప్రచారం చేయగలిగిన వాళ్ళు ప్రచారం చేయాలి. ప్రచారం చేసే వాళ్ళకి ఏదైనా సహకరించగలిగే వాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఆ వనరులు సమకూర్చాలి. మ్యాన్ పవర్ ఉంటే మనం శ్రమనివ్వగలిగితే శ్రమనివ్వాలి. ఏమి ఇవ్వగలమో అది ఇద్దాం. అందరం కలిసి ఒక అద్భుతాన్ని, ఆ కళని సాకారం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. వచ్చిన అందరికీ, ఇక్కడ ఆశ్రయించిన అందరికీ. పిరమిడ్ కట్టేసావు, ఇంకేం చేస్తావు మరి? ఇంకోటి ఏదో చేసేయాలి, చేసేద్దాం. నువ్వు చేస్తుంటే అసలు మీ ద్వారానే రావాలి కదా. అమ్మ పాలకొల నుంచి వచ్చి నిన్న ఇక్కడ కొంచెం షార్టేజ్ ఉంది, అమౌంట్ కావాలి అంటే డబ్బులు వచ్చి 12,000 తీసుకెళ్ళన్నారట. వీళ్ళెవరికి ఆర్థికంగా వీళ్ళకి సమస్య రాకుండా చూడవలసిన బాధ్యత మందే కాబట్టి ఎవరికి ఏ శక్తి ఉంటే ఆ శక్తి మేరకి ఈ పల్లెల శ్రీని బృందానికి ఇక్కడ ఎవరైతే యజ్ఞాన్ని మీదకెత్తుకుని చేశారో మనం వెళ్ళిపోతాం. అప్పుడు మధ్యాహ్నం భోజనం చేయగానే రై అని వెళ్ళిపోతాం. వీళ్ళు పట్టుకుంటారు. స్టేజ్ దిగ్గానే పేమెంట్లు, సెటిల్మెంట్లు, అడ్జస్ట్మెంట్లు అంచేత వాళ్ళకి ఆ భారం లేకుండా వాళ్ళు హాయిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు మరీ చేయాలి. కాబట్టి ఎవరికి ఎంత చేయగలిగితే అంత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెంబర్ తీసుకుని దయచేసి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా ఆ దాతృత్వం ఉన్న వాళ్ళకి చెప్పి ఇక్కడ ఎంత కార్యక్రమం చేశారు. పాపం వాళ్ళ జేబుల్లో డబ్బులుండి కాదు, ధనవంతులు కాదు, వాళ్ళ సమయాన్ని ఇవ్వడమే గొప్ప. అలాంటి వాళ్ళు వాళ్ళ సమయాన్ని, డబ్బుని అన్నీ ఇచ్చారు. వాళ్ళకి భారం ఉండకూడదని చెప్పి మీకు తెలిసిన వాళ్ళని కూడా కొంత మీకు సేకరించి ఇక్కడికి పంపించండి. అమ్మ మాట్లాడకండి, ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే మీరు ఏదైనా చేయగలిగితే అక్కడ ఒక మంచి కార్యక్రమం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం సహకరిద్దామని చెప్పి మీరు చేయాలని మీ అందరినీ కోరతా. వచ్చిన మీ అందరికీ ప్రణామాలు అర్పిస్తా.